హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. ఎలా ఉన్నారు? ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. అజంతా గేట్ దగ్గర ఉన్నాను చూడండి. సో సుజాతానికి అనిపిస్తుంది కదా, దానిపైన అజంతా అని ఉంటుంది. ఎగ్జిబిషన్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 84వ ఎగ్జిబిషన్ ఇది. 84 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. సో లోపలికైతే వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. టికెట్స్ వచ్చేసి 50 రూపాయలు పెద్దలకి, 40 రూపాయలు పిల్లలకి ఉంది. కమాన్, లెట్స్ గో. సో మొత్తానికి అజంతా గేట్లో నుంచి అయితే లోపలికి అయితే వచ్చాము. అజంతా గేట్ నెంబర్ 2 అనమాట. లోపలికి రాగానే ఇలా ఉంటుంది చూడండి. ఇది లెఫ్ట్ సైడు, స్ట్రెయిట్, అండ్ మనకి ఇటు రైట్ సైడు. సో రైట్ సైడ్ అనేది మొదలు పెడదాం మనం. కుడివైపు మంచిది కాబట్టి కుడివైపు నుంచి చుట్టూ తిరిగేసి వద్దాం. సో ఇక్కడ మనకు స్టార్టింగే బెడ్షీట్లు, పిల్లోసు ఇలాంటివి మొత్తం ఉంటాయి కదా. బెడ్రూమ్ ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. బెడ్స్కి సంబంధించి కియాన్స్ షాప్ అన్నట్టు. సో దీని ఆపోజిట్లో వచ్చేసి కేరళ హల్వా అమ్ముతూ ఉన్నారు. సో చూడండి. ఇంకా దీని పక్కనే వచ్చేసి 1,00,000 సార్లు రాసుకోవచ్చు, 1,00,000 సార్లు తుడుచుకోవచ్చు అనేది మ్యాజిక్ బుక్స్ అమ్ముతున్నారు. చాలామంది పిల్లలకి పలకలు ఎక్కువ వాడట్లేదు కాబట్టి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. సో దీని పక్కనే ఇక బట్టల షాపు ఉంది. ఇక ఎగ్జిబిషన్ అంటేనే బట్టలకు ఫేమస్. ముఖ్యంగా ఆడవాళ్ళకి అన్ని రకాల బట్టలు దేశంలోని నలుమూలల నుంచి, అంటే ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ హిండ్వేర్ వాళ్ళ షాప్ ఉంది. సో ఇలా మనం ముందుకెళ్దాము చూడండి. మనం అజంతా గేట్ నుంచి లోపలికి వచ్చి రైట్కి వచ్చాము. సో ఇట ముందుకు రాగానే కొంచెం ముందుకు రాగానే చూడండి, బెలూన్స్ ఇవన్నీ షాప్స్ ఉన్నాయి కదా. దీని పక్కనే దీనికి ఆనుకొని టాయిలెట్స్ ఉన్నాయి. చాలా టాయిలెట్స్ ఉంటాయి. చాలామందికి తెలియదు ఎగ్జిబిషన్లో చాలా టాయిలెట్స్ ఉంటాయి. నీట్గా లేకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా వచ్చిన వాళ్ళు. ఇక డ్వాక్రా గ్రూప్స్ అంటే చాలా ఫేమస్, ఊళ్ళల్లో అందరికీ తెలుసు. సో వాళ్ళు డ్వాక్రా మహిళల డ్వాక్రా బజార్ షాప్ ఇక్కడ ఉంది. చాలా చేనేత వస్త్రాలు అయితే ఇందులో దొరుకుతాయి. ఇంకా కొన్ని వెరైటీస్ కూడా ఇందులో ఉంటాయి. ఎవరైనా దీంట్లో కొనుంటే, అలాగే మీలో ఎవరైనా డ్వాక్రా మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. డ్వాక్రా బజార్ ఆపోజిట్ వచ్చేసి వాచెస్ అండ్ సన్ గ్లాసెస్ సంబంధించిన చిన్న షాప్ అయితే ఒకటి ఉంది. ఇక జనరల్గా ఇలాంటివి కూడా మనకు చాలా షాపులు బయట కూడా ఉంటాయి. సో ఈ లోపల కూడా స్టాల్స్ ఉంటాయి. సో ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి, బట్టలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ వచ్చేసి ఇంకా అవుతుంది వర్క్. ఇంకా చాలా షాపులు ఏంటంటే అది స్టార్ట్ అయిన సెకండ్ వారానికి కానీ కంప్లీట్ అవ్వవు. సో ఈసారి ఫస్ట్కి కాకుండా ఆల్రెడీ 3ర్డ్కి స్టార్ట్ అయింది. నేను వచ్చేసి 4థ్కి వచ్చాను. సో కాబట్టి కొన్ని షాప్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఇలా చూసుకుంటూ వెళ్దాం. మనం అజంతా గేట్ నుంచి లోపలికి వచ్చేసి రైట్ తీసుకోవడం జరిగింది. చూడండి, జామ్ అంట ఈ షాపు. ఇక కొన్ని అంటే మనకు ఎక్కువ కాశ్మీరీ షాప్స్ కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఈ ఎగ్జిబిషన్ అయితే నిజాం నవాబ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఉత్పత్తులు హైదరాబాద్ వాళ్ళకు అందుబాటులో ఉండాలి, వాళ్ళు కొనుక్కోవాలి, వాటిని అనుభవించాలని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఫోన్లోనే మనకు అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఫోన్లో కాబట్టి. అయినా కూడా ఈ ఎగ్జిబిషన్ విజయవంతంగా నడుస్తుంది. దేశం నుంచి నలువైపుల నుంచి చాలా రాష్ట్రాల నుంచి ప్రొడక్ట్స్ అయితే ఇక్కడికి వస్తాయి. సో 84 సంవత్సరాలుగా అప్రతిహతంగా నడుస్తున్న ఈ ఎగ్జిబిషన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో ఇంకా ఏమున్నాయి అన్నీ చూపిస్తాను. ముందుకైతే వెళ్దాం పదండి. చూడండి, ఎక్కువగా బట్టల షాపులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అజంతా గేట్ నుంచి రైట్కి వచ్చేసి మనం గాంధీ భవన్ గేట్ వైపు అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా షాప్సే. ఇంకా వీళ్ళ దగ్గర రైట్ సైడ్ వచ్చేసి రాజస్థాన్ షాప్ ఉంది వీళ్ళది. అండ్ డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా దొరుకుతాయి, టాప్స్ కూడా దొరుకుతాయంట. సో ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చెప్పండి. మీరు ఆల్రెడీ రాజస్థాన్ టైప్ ఆఫ్ కొన్నారా లేదా కూడా చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకా ముందుకెళ్దాం. అలా ముందుకు వచ్చేస్తే మనకు శంకర్జీ మెమోరియల్ హై స్కూల్ అని ఉంది. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్స్లో స్కూల్ అండ్ కాలేజెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఈ శంకర్జీ మెమోరియల్ హై స్కూల్లో ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నా, ఈ స్కూల్ గురించి ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సో ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్దాం. సో మనం అలా ముందుకు నడుచుకుంటూ వస్తూ గాంధీ భవన్ గేట్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ బట్టలు కూడా చాలా అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గాంధీ భవన్ గేట్ అనేది 1 గేటు, అజంతా గేటు 2 గేటు, ఇంకోటి ఎల్లోరా 3 గేటు ఉంటుంది. సో ఇక్కడ చౌరస్తా లాగా కూడా ఉంటుంది. అమెరికన్ పాప్కార్న్ అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. పాప్కార్న్ చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తిరిగి తిరిగి అలసిపోతాం కాబట్టి. అమెరికన్ స్టాండర్డ్ ఈ మొత్తం కూడా ప్లేట్లు, అవి గ్రాసరీస్ అమ్మే షాప్ అనమాట. కేజీ 379. బయటికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంట్లో గృహోపకరణాలు అంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా దొరుకుతాయి. ఇక ఎగ్జిబిషన్లో ఇదొక కొత్త స్టాల్, ఒక మంచి స్టాల్ అన్నట్టు. ఇది ఏంటంటే తెలంగాణ ఫిషరీస్ వాళ్ళది. తెలంగాణ మత్స్యకార సంస్థకు సంబంధించిన షాప్ ఇది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు చేపల వంటకాలు ఉంటాయి. అంటే ఫుడ్ రెస్టారెంట్ లాగా ఓన్లీ ఫిష్కి సంబంధించినవి, చేపలు,
ఎండ్రకిచ్చలు, అలాగే రొయ్యలు, రకరకాల చేపల్ని ఇక్కడ మనకు వండి ఉంచుతారు. అంటే హోటల్ లాగా కొనుక్కొని ఇక్కడనే తినొచ్చు, పార్సెల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. లైవ్ అయితే దొరకవు, ఓన్లీ వండిన ఫుడ్ మాత్రమే, సీ ఫుడ్ మాత్రం మీకు ఇక్కడ దొరుకుతూ ఉంటుంది చూడండి. సో ఇది తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, అంటే గవర్నమెంట్కి సంబంధించిన షాప్ ఇది. ఇక మనం ఈ ఫిషరీస్ చేపల వీడియో తీస్తుండగానే రైలు వచ్చేసింది. సో రైలు అనేది చాలా ప్రత్యేకమైనది ఎగ్జిబిషన్లో, ఎందుకంటే మొత్తం నడవలేము కాబట్టి సో రైలు ఎక్కేసి వెళ్ళిపోతాము. ఇంతకుముందు పట్టాలు ఉండేవి గతంలో, ఇప్పుడు పట్టాలు లేకుండా టైర్లతో నడిపిస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ ముందే ఉంది, దాని రేట్ల వివరాలు కూడా అక్కడికి వెళ్ళాక చెప్తాను. సో అలా ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఆ చేపల స్టాల్ పక్కనే ఉత్కలిక అని చెప్పేసి ఒక షాప్ ఉంది. ఇది ఒరిస్సాకు సంబంధించిన గవర్నమెంట్ది అనమాట, చేనేత వస్త్రాల గవర్నమెంట్ షాప్ ఇది. సో ఉత్కలిక, ఇందులో శారీస్ ఉంటాయి, ముఖ్యంగా ఒరిస్సా శారీస్. ఎవరికైనా చేనేత హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే ఇక్కడ కొనుక్కోండి. అలాగే హ్యాండ్మేడ్ ఐటమ్స్ కూడా కొన్ని అమ్మటం జరుగుతుంది. సో ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఇలాంటి డివైడర్ లాగా ఉంటాయి, సో ఇలాంటివి కూడా అమ్మడం జరుగుతుంది. ఇంకా శారీస్. సో ఇక్కడ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఎవరైనా కొన్నవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా చాలా డిఫరెంట్గా అండ్ ఒరిస్సా స్టైల్ అనేది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఉత్కలిక నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ మనకు బ్రాండెడ్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. 3 షర్ట్స్ 999, 2 జీన్స్ 999కే ఉన్నాయి. సో ఒక్కసారి కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, 3 పీసెస్ షర్ట్స్ వచ్చేసి 1499, అంటే 1500కే 3 షర్ట్లు అన్నట్టు. సో ఇలా రకరకాల ఆఫర్లు అయితే మనకు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోండి. ఇంకా మనం ముందుకెళ్దాం. ఇక ఈ బట్టల షాప్ నుంచి మనం మెల్లిగా కరువు లాగా ఉంది కదా, లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే ఇక్కడ ఏషియన్ కార్పెట్స్ అని ఉంది. సో ఇదేంటంటే ఇక మొత్తం దేశ విదేశాల నుంచి కార్పెట్స్, అలాగే కాశ్మీర్ నుంచి కార్పెట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో ఈ లైన్ అంతా కూడా కార్పెట్ షాప్సే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం అలా ముందుకైతే వెళ్దాము. ఇక ఆ కార్పెట్స్ ఎదురుగా వచ్చేసేసి మనకు హ్యాండ్మేడ్ వస్తువులు చాలా చాలా దొరుకుతాయి. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇవి, కళాకృతుల టైపులో ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు, కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి. సో ఇటు చూశారు కదా, కార్పెట్స్ ఒకవైపు, ఇలాంటి హ్యాండ్మేడ్ ఒకవైపు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్లో చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ బిలో 3 years ఫ్రీ, అంటే 3 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ఫ్రీ. 3 సంవత్సరాలు పైన వాళ్ళకైనా, 30 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా ఎవరైనా కానీ, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా 40 రూపాయల టికెట్, ఒక్కొక్కరికి 40 రూపీస్ టికెట్ ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మనకు మొత్తం తిరిగి రావడానికి రౌండ్కి ఒక 10 minutes పడుతుందంట. సో టైమింగ్స్ వచ్చేసి 4 PM నుంచి 10 PM వరకు ట్రైన్ టికెట్స్, ట్రైన్ అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఉంటే ఎగ్జిబిషన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మొత్తం తిరగలేం కాబట్టి ట్రైన్లో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీస్ ఎక్కువగా పిల్లలతో ఉన్న వాళ్ళు అయితే ఎక్కుతారు. సో ఇది రైల్వే స్టేషన్. రైలు లేదు, ఇందాక చూపించాను కదా. సో అది 40 రూపీస్ పర్ హెడ్, అబౌవ్ 3 years నుంచి కూడా, ఏ ఏజ్ వరకైనా. సో ఇది నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.